ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ప్లేయర్లందరూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమి, దేవదత్ పడికల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి వారు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీనియర్ ఆటగాడు రిషబ్ పంత్ ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఢిల్లీ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. గుజరాత్ తో జరిగిన రెండో మ్యాచ్ లో 79 బంతుల్లో 70 పరుగులు చేశాడు. మిగతా మ్యాచ్ల్లో 5, 22, 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో త్వరలో న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ లో పంత్ ఆడడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పంత్ కూడా జట్టులో తాను లేననే హింట్ ఇస్తున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్ పేరు లేదు. అంతేకాకుండా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో భారత జట్టులో అతని పేరున్నా తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక న్యూజిలాండ్ సిరీస్ కూడా పంత్ ఉండడనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పంత్కి ఈ సిరీస్ లో అవకాశం దక్కినా తుది జట్టులో చోటు దక్కేలా లేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయంపై స్వయంగా రిషబ్ పంత్ హింట్ ఇచ్చాడని తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా పంత్ పెట్టిన పోస్టు ఈ చర్చకు దారి తీశాయి. పంత్ ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటో పెట్టి 2025లో నేను నేర్చుకున్న గుణపాఠాలని క్యాప్షన్ పెట్టాడు. సాధారణంగా ఇలాంటి పోస్టులు పరిస్థితుల వల్ల మైండ్ సెట్ మారినప్పుడు, మన చేతిలో ఉన్న పనులపైన దృష్టి పెట్టాలన్నప్పుడు, ఇతరులతో పోల్చుకోవటం ఆపేసినప్పుడు పెడతారు. అయితే రిషబ్ పంత్ మాత్రం వన్డే టీం నుంచి తనను తీసేశారని తనకు అర్థమయ్యే ఈ పోస్ట్ పెట్టాడని క్రికెట్ విశ్లేషకులు డీకోడ్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టులు పెట్టడంలో ఉద్దేశం ఏంటో పంత్ మాత్రమే చెప్పగలడు. కాగా జట్టులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్థానం ఫిక్స్ అయిపోయింది. ఇక బ్యాకప్ పొజిషన్ కోసం పంత్కు బదులు ఇషాన్ కిషాన్ ని తీసుకోవాలనే విషయంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. విజయ్ హజారే ట్రోఫీలో ఇషాన్ కిషాన్ ప్రదర్శన ఇందుకు దోహదం చేసిందని చెబుతున్నారు. మరి బీసీసీఐ ప్రకటించే జట్టు ఎలా ఉండబోతుందనేది మరో 3-4 రోజుల్లో తేలిపోనుంది.